హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు భయ్య. మీరందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాలలో చాలా ఆనందంగా సంతోషంగా పాల్గొని ఉంటారు భయ్య. నేను కూడా శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎంతో ఆనందంగా పాల్గొన్నాను కానీ భయ్య, గంటకి మొబైల్ చూడటమే. ఏమైనా అప్డేట్లు వచ్చినాయా కల్కి నుండి అని. ఎందుకంటే భయ్య, ఎలాంటి పెద్ద పెద్ద పండుగలకి మూవీస్ టీం నుండి ఖచ్చితంగా మూవీ పోస్టర్ కానీ లేదంటే అప్డేట్ కానీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా కల్కి నుండి మనం ఎప్పటి నుండో అప్డేట్ అనేది కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ కూడా ట్విట్టర్లో సోషల్ మీడియాలో విపరీతంగా గొడవ చేస్తున్నారు. వేకప్ కల్కి టీం అనే విధంగా వాళ్ళని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి ఇదే మంచి సందర్భం కాబట్టి ఇక శ్రీరామనవమి రోజున ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుషు చేసి ఉన్నాడు. రాముడు అంటే పెద్ద భక్తి ఉంది. ఈ విధంగా కల్కి కూడా పురాణాలను బేస్ చేసుకునే తెరకెక్కిస్తున్నారు. కాబట్టి అలాంటి పురాణ పురుషుడైనటువంటి శ్రీరాముని నవమి రోజున ఏదైనా మంచి పోస్టర్ను రిలీజ్ చేసి అప్డేట్ ఇస్తారని నేనైతే భావించాను, చాలామంది కూడా భావించారు భయ్య. కానీ ఈ టీం మాత్రం చాలా నిరుత్సాహపరిచింది. ఇది మాత్రం చాలా బ్యాడ్ అని చెప్పవచ్చు. మరి ఎప్పటికైనా తేరుకుని నాగస్విన్ టీం అప్డేట్ ఇవ్వకపోతే మాత్రం చాలా అన్యాయం అని చెప్పవచ్చు భయ్య. మరి దీనిపై మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. అలాగే మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.